ఆచి చికెన్ మసాలా. భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కీలక పరిణామం జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లనున్నారు ప్రధాని. హైదరాబాద్ లోని మాధాపూర్ నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. గురు శుక్రవారాల్లో జరిగిన కలెక్టర్స్ సదస్సుకు సైతం పవన్ హాజరు కాలేదు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక ఏదైతే హైదరాబాద్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఏదైతే గత కొద్ది రోజులుగా శస్త్రచికిత్స జరిగి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించనున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తుండడం ఇక ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో కారణాలతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇటీవల జరిగినటువంటి ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చాక నేరుగా హెచ్ఐసిసికి వెళ్లబోతున్నారు. హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ శంకుస్థాపనలు అలాగే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఇక దానంతరం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శిస్తారని చెప్పి మనకు సమాచారం ఉంది. ఇక ఈ భేటీ సందర్భంగా కూడా అంటే ఏదైతే మెగాస్టార్ చిరంజీవి కూడా అదే సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లడం, మరోవైపు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ముగ్గురు కూడా అంటే ఏపీ డిప్యూటీ సీఎం ఈ ముగ్గురు భేటీ కూడా చాలా రాజకీయంగా కూడా కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే ఈ భేటీ సందర్భంగా కూడా అంటే ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ని పరామర్శించడంతో పాటు ఇక రాష్ట్రంలో ఏదైతే ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటిపై కూడా ఈ సందర్భంగా కాస్త చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. వేణుగోపాల్, అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతసేపు ఉండనున్నారో అలాగే దాని తర్వాత స్కెడ్యూల్ ఏంటి? అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాక హెచ్ఐసిసి నుండి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని మాదాపూర్ లో పరామర్శించి ఒక 5 నుండి 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండబోతున్నారు. ఇక తదనంతరం అక్కడ నుండి నేరుగా ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ప్రధానమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని అక్కడ బీజేపీ శ్రేణులకు రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాం దక్షిణాదిలో అనే దానిపైన కూడా దిశను కూడా పార్టీ శ్రేణులకు వివరించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక ఒకవైపు బీజేపీలో కొత్త జోష్ కనపడుతుందని చెప్పి ఇటు కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో దక్షిణాదిలో పాగా వేసేందుకు భాగంగా ఈ ఏదైతే 3వ ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి తెలంగాణలో పర్యటిస్తుండటంతో ఈ మహాసభపై ఏదైతే రేపు జరగనున్నటువంటి జింకన గ్రౌండ్ లో ఏదైతే జరుగుతున్నటువంటి సభ ఉందో దీనిపైన పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో దక్షిణాదిలో పాగా వేసేందుకు ఇక్కడ నుండి ప్రణాళికలు రూపొందించినట్లే అని చెప్పి ఇటు పార్టీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఇటు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు పార్టీ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్, థ్యాంక్ యూ.